దాదాపు 100 మందిని కూడా ఆ సొసైటీలో చేర్చుకోవచ్చు. ఆ రకంగా మేము కొన్ని చాలా చేసిన ఆ రోజులకి అప్పటికే దాదాపు 240 సొసైటీలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన తర్వాత దీనిని మీరు సొసైటీలు ఏర్పాటు చేసుకోమని ఆనాడు ఐఏఎస్ ఆఫీసర్ గారు కమిషనర్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ నరేష్ గారు మనం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన ఆహ్వానించుకున్నాం. ఆయన ద్వారా ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు నుంచి కూడా చేస్తే దాదాపు 240 సొసైటీలు ఏర్పాటు చేశారు. దానిలో కొంతమంది మాస్టర్స్ కూడా మరి ఆ షాపులో యజమానులుగా ఉంటూ వారి కార్మికులు కూడా అందులో చేర్చి సొసైటీలు ఏర్పాటు చేశారు. ఆ సొసైటీలు ఎందుకు ఏర్పాటు ఏమిటంటే మీ అందరికీ సమస్యలుగా చేసుకోబోయే వారికి నాకు తెలిసినంత మటుకు నేను సింపుల్గా చెబుదామనేసి, ఇదేమి సంఘపరంగా వ్యక్తిపరంగా ఇంకొకరిని విమర్శించడం చేయడం కాదు. కేవలం ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న ప్రతి టైలర్ సోదరులను కూడా గమనించాల్సింది ఏమిటంటే ప్రతి చేతి వృత్తిదారుడికి కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పథకాలు ప్రకటిస్తారు. పథకాలతో పాటు వారు ఇచ్చే రాయితీలు కూడాను. ఇప్పుడు నాయ బ్రాహ్మణ సంఘం ఉంది. ఆ నాయ బ్రాహ్మణ సంఘానికి నాకు తెలిసి అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు ఒక్కొక్క కటింగ్ సెలూన్ షాప్కి 5,000 చొప్పున ఆయన డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళు తిరిగి రీపేమెంట్ చేయడం అలాంటి మళ్ళీ రిటర్న్ చేసుకుంటూ ఉన్నారు. ఇందులో చేరటం వల్ల మనకి ఏమిటి అంటే లబ్ధిదారులకు ఒక రకంగా ప్రభుత్వం నుంచి పథకాలు అందటం ఒకటి. రెండో విషయం, ఇది మన అకౌంట్ని మనం అప్ టు డేట్గా చేసుకుంటా ఆడిటింగ్ చేసుకుంటా వెళ్ళి అదే బ్యాంకులో మనకి 2,000 3,000 నుంచి జమ చేసుకుంటా వెళ్ళిపోయి 1 లక్ష రూపాయల వరకు వాళ్ళ దగ్గర చేసామనుకుంటే లక్షకి దాదాపు 2 లక్షలు 3 లక్షలు కూడా లబ్ధి పొందిన సోదరులు కూడా చాలా మంది ఉన్నారు. మీరు వాళ్ళు తీసుకున్న మన వాళ్ళే ఏది మనం ఈ 240 సొసైటీల్లో కూడా వాళ్ళు అప్ టు డేట్ చేసుకుంటూ వాళ్ళు దాన్ని కంటిన్యూగా ఎక్కడ కూడా రిమార్క్ లేకపోకుండా బ్యాంకు ద్వారా లబ్ధి పొంది అది గవర్నమెంట్కి కూడా సంబంధం ఉండదు. మనకి ఎక్కడ బయటికి వెళ్తే అధిక వడ్డీలతో అధిక దాంతో తీసుకునే బదులు ఇలాంటివి కూడా వృత్తిపరంగా నువ్వు జమ చేసుకుని దాని మీద చేస్తుంటే నీకు బ్యాంకు వాళ్ళు కూడా ఇస్తారు. రేపొద్దున ఇవాళ ప్రభుత్వం ఉద్యోగే ఉన్నారు, నీకు ఒక ఐడెంటిటీ కార్డు, ఒక గుర్తింపు, ఒక వ్యవహారంగా అన్ని చేస్తున్నారు. అలాంటి గుర్తింపు కూడా మనకి ఉండాలి కదా. ఈ సొసైటీ ద్వారా కనుక రిజిస్ట్రేషన్ కనుక చేస్తూనే ఉంటే మీరు ఒక టైలరు, ఈ యొక్క సొసైటీ ఇది గవర్నమెంట్ దగ్గర నుంచి ముద్ర పొందింది, ఎలాంటి రాయితీలు కూడా ముందు కూడా వచ్చేట్లో మనకి అనేక అవకాశాలు ఉంటాయి. దీనివల్ల నష్టం లేదు. కాకపోతే సొసైటీ ఏర్పాటు చేసుకోవడంలో శ్రమ పడాలి తప్ప అందరూ ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి మనకి లబ్ధి పొందుతాం, ప్రభుత్వం దగ్గర నుంచి గుర్తింపు పొందుతాం. మరి అదేవిధంగా బ్యాంకు వాళ్ళు కూడా మనకి ఐడెంటిటీ కార్డుగా దాని మీద ఇచ్చేసి అప్డేట్ చేస్తే బ్యాంకులో రుణం పొందడానికి నీకు అవకాశం ఉంది. కనీసం ఇవాళ రోజున ఒక్కొక్క మిషన్ వచ్చేసిందంటే 30-40 రూపాయలు ఖరీదు కలది. అట్ ఏ టైంలో కొనగలిగే శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలాంటివి వెళ్ళి ఆ బ్యాంకులో కనుక నీది అప్ టు డేట్ అకౌంట్ కనుక అక్కడ ఉంటే ప్రభుత్వం అక్కర్లా, పక్కన వాళ్ళకి అక్కర్లా. ఇది మనం స్వతహాగా చూస్తున్న విషయాలు. ఇలాంటివి చాలా లబ్ధి పొందడానికి ఈ సొసైటీ ఏర్పాటు చేసుకోమనేసి ఆనాడు పెద్దలు చెప్పారు. ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వం పర్టికులర్గా మీరు ఏ సంఘానికి కూడా మీరు ఇది చేసుకోండి అనేసి రాజముద్రలాగా ఇవ్వరు. ఎందుకంటే ఇతర చేతి గుర్తుల వాళ్ళలో కూడాను ఇలాగే సొసైటీలు చేసుకుని లబ్ధి పొందిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. కొంతమంది చాలా మంది కూడా పాత సీనియర్లు ఉన్నవారు, అందులో కూడా ఆనాటి నుంచి ఈనాటి కూడా ఉన్నవారు ఉన్నారు. ఎవరైతే ప్రభుత్వం దగ్గర నుంచి మనకి లబ్ధి చేకూర్చే విషయాలు చేకూరుస్తున్నారో వారందరూ కూడా మనం గౌరవించుకోవాలి. ప్లస్ మనకు ముఖ్యమైన విషయం ఏంటి అంటే అదే ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని సాధించుకుని అది చేయాలంటే ఆనాడు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు సోదరులందరూ కూడా ఎంతో ఐక్యత భావంతో కలిసిమెలిసి ఉన్నారు. మరి హైదరాబాదు తెలంగాణ ఏరియాలో ఉన్న సోదరులు యాదవరావు గారు కానీ, లింబాద్రి గారు కానీ, మల్లేష్ గారు వీళ్ళంతా కూడా మేము వెళ్ళినప్పుడల్లా వాళ్ళ సహాయ సహకారాలు అక్కడ అందిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు 22 జిల్లాల్లో 20 జిల్లాలను యాక్టివ్గా ఉండే వాడు 13 జిల్లాలకి మనకి ఏమీ లేకుండా పరిస్థితి అయిపోయింది.
ఆనాడు ఐక్యత భావం అంతా ఉండబట్టి, ఒకటిగా ఉండబట్టి ప్రభుత్వం దగ్గర మనం పోరాడటానికి అవకాశం ఉంది. ఇప్పటికైనా మీరు మీ సంఘం మీరందరూ కూడా మీరు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో అవన్నీ రన్ చేసుకుంటూ ఈ యొక్క ఐక్యత భావాన్ని ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వం ఎవరినైతే నియమించిందో వారి ద్వారా కానీ లేదా మీకు తెలిసిన విషయాలతో డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గరికి కూడా వెళ్ళచ్చు. దాంట్లో నుంచి తెలియపరిచి మేమంతా రాష్ట్రం మొత్తం కూడా ఒకటే టైలర్స్, అదే ఓనర్స్ కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, అందరం కూడా ఐక్యతగా ఉన్ననాడు తప్పకుండా అది నెరవేరుతుంది. అదే భావంతో లేకపోకుండా ఏదో ఎందుకు పొదుగు లేకపోకుండా మీటింగ్లు పెట్టుకుని అవి చేసి ఈ చేసేసి మరి ఇప్పుడు వరకు మనం అందరూ చూస్తూ ఉన్నారు. సొసైటీ చేసుకుంటే దాని లెక్కదారుగా ఏమిటి, లేదా ఇక్కడ విడివిడిగా సంఘాలు పెట్టేసి సంఘాల్లో ప్రెసిడెంట్లుగా అది ఇదని కాదు. ఉన్న ఏదైతే సంఘాలు ఉన్నాయో వారందరూ కూడా ఒకటిగా అయ్యి ఒక కమిటీగా ఏర్పడి ఆ చైర్మన్ గారిని కూడా కూర్చోబెట్టి వారి ద్వారా అయినా సరే మీరు దీన్ని తీసుకెళ్ళాలి, ప్రభుత్వం దగ్గరికి దృష్టికి తీసుకెళ్తే అన్ని పనులు దొరుకుతాయి. తప్పకుండా మీరు అందరూ కూడా సహకరించాలి. సహకరించుకుంటేనే మనం ఎన్ని సమావేశాలు ఎన్ని పెట్టి ఏం చేసినా కానీ అది సాధ్యపడుతుంది అనేది నేను గతంలో జరిగిన విషయాలు, గతంలో ఉన్న ఐక్యత భావాన్ని మీరందరూ కూడా మనలో ఇప్పుడు కనుక దాన్ని పునరుద్ధరించుకుంటే అన్ని సంఘాల వారు కూడా కలవండి. కలవటం అంటే మిమ్మల్ని అందరూ కలిపేసి మీ సంఘాలను వదిలేసి నేను నిలమని చెప్పట్లా. ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా చాలా మంది చాలా ఫోన్లు చేస్తారని చెప్పాం. కానీ దానికి సమయం సందర్భం రావాలి, ఇలాంటి ఏర్పాటు చేయమనేసి నేను ఆవిడకి చైర్మన్ గారికి కూడా చెప్పాను. ఏయో ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఏకతాటి మీద కలపాలి. కలిపితే కలపటం అంటే వారందరినీ వదులుకోమని చెప్పటం కాదు. మనం ప్రభుత్వం దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్లే మార్గాన్ని చేయాలంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిచి దాని మీద పిలుచుకొచ్చి కూర్చోబెట్టి మనం అందరం ఒకటిగా చేయాలనే స్వభావం చెప్తే, మాట చెప్తే ఎవరైనా కానీ పిలిస్తే చేస్తారు. కానీ నేను ఎక్కడ ఉన్నాను నా దగ్గరికి రండి చేయండి అని అంటే అది ఎంతవరకు సమంజసం అనేది అది అందరం ఆలోచించాల్సింది. ఆవిడ కూడా ఏదో వచ్చింది భగవంతుడు ఆవిడకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈ రాష్ట్ర టైలర్స్ దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేకూర్చాలి. ఇప్పుడు ప్రభుత్వాల పరిస్థితి కూడా, గవర్నమెంట్ పరిస్థితి కూడా ఫైనాన్షియల్గా ఎంత రిస్క్ ఎంత వ్యవహారం ఉంది, ఇది మనకు జరుగుతుందా జరగదంటే తర్వాత ముందు మన ప్రయత్నం అనేది చేసుకుంటే వెళ్ళి అందరూ ఐక్యత భావం ముందు ముఖ్యం. మీరందరూ కూడా ఐక్యతగా ఉండి అందులో ఉన్న వాళ్ళ నలుగు సంఘాలు ఉన్న నలుగు సంఘాలు పెద్దలే ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ కమిటీని తీసుకుని ఆవిడతో పాటు వెళ్ళి, లేదా ఆవిడ నేనే చేస్తానంటే దాని మీద లేదు, తప్పు లేదు. అందరూ కూడా మనకు కావాలి. ఎవరిని కూడా మనం వేషాదేశాలతో ఇవన్నీ పెట్టుకుంటే ఏది సాగదు. ఇప్పుడు దాకా జరిగినాయి అంతే. గత 10 సంవత్సరాల ముందు ఎలా ఉన్నాయి, 10 సంవత్సరాల ఈ లోపల ఒకరికొకరు ఇగో ఫీలింగ్లు, ఒకరికొకరు మొహమాటాలు, పెద్దరకాలు ఇలాంటివన్నీ చేసుకుంటే వెళ్తే మరి మనకు పనులు సాధ్యపడే విషయాలు కాదు. ఆనాడు కూడా ఇంతకంటే రిస్కులు, ఇంతకంటే వ్యవహారాలు చాలా జరిగినా కూడా అవన్నీ అలా ఉంచి ప్రతి ఒక్కరిని కూడా సముదాయించి చేసుకుని రాబట్టి అన్ని రోజులు అక్కడ జరిగి దాని మీద జరిగింది. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ప్రభుత్వాల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ప్రభుత్వాలు ఇచ్చిన బయాలలో కూడా కొన్ని మార్పులు ఉంటాయి. దాన్ని బట్టి మీరందరూ కూడా గమనించి మరి ప్రభుత్వం ద్వారా మనం లబ్ధి పొందాలి. మనం ఒక్కరమే కాదు, దీని మీద ఆధారపడున్న కార్మికులు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా గుర్తించాలి. మన షాపులు మనమే కాదు, మన దగ్గర పనిచేస్తున్న ప్రతి కార్మికుడు కూడా టైలర్. ముందు వాడికే లబ్ధి చేకూరుస్తుంది. ఇదేదో మనకు వచ్చేస్తుంది, మనం చేసేసి మనం పెడతాం కాదు. మనం అందరం చేసేదంతా కూడా బంత వెంకటేశ్వరరావు గారు కానీ, మా కోటేశ్వరరావు గారు కానీ, అదే మన మధు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా గతం నుంచి కూడా ఉన్నారు, చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకి అందరికీ తెలుసు. అలాగే మా గణేష్, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలుపుకొని చేసుకుని వెళ్తే మంచి సైక్యత కూడా దీన్ని ఒక మంచి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ ఒక సొసైటీలు రిజిస్ట్రేషన్ అనే దానికి పర్టికులర్గా గవర్నమెంట్ చెప్పాలి, మనం చెయ్యాలి చెందాలన్న విషయాన్ని వదిలేసి అది మనం సోదాగా వాళ్ళకి వివరించి దీనివల్ల ఇది లబ్ధి, దీనివల్ల మీకు ఇది వస్తుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక గుర్తింపు ఎప్పటికే ఉంటుందండి. గవర్నమెంట్ మారుతుంది, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది. కానీ అది స్టాండర్డ్గా మన దగ్గర ఒక రాజపుత్రలాగా మన దగ్గర ఉంటుంది. అది అవకాశం వచ్చినప్పుడు ప్రభుత్వం దగ్గర మనమే ఫైట్ చేసి చేయొచ్చు. ఇది ఒక పార్టీ వ్యవహారంగా కాదు, ఒక పార్టీని విమర్శించడం కాదు, ఒక పార్టీ దగ్గర నుంచి మనం
దయాదక్షిణలతో అడిగి తెచ్చుకోవాల్సిన విషయాలు అది మన కోసం కాదు, మన దగ్గర పనిచేస్తున్న కార్మికులు వాళ్ళని పెట్టండి ముందు. వాళ్ళ దగ్గర వాళ్ళ స్పందన ఉంటేనే మన దగ్గర సక్సెస్ అవుతుంది. అదొకటి మళ్ళీ గుర్తించాలి అని నేను ఈ ఒక సభా ఉద్దేశంతో ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయి. కానీ ఇది సందర్భం కాదు. ముఖ్యంగా ఐక్యత భావం కంపల్సరీ ఉండాలి. అందరూ కలిసి చేయండి. దీన్ని మనకి ఇంకో ఫీలింగ్లు కానీ కోపతాపాలు కానీ ఇంకొకరు దాని మీద ఉంటే పిలిస్తే, నేను ఎక్కడైనా కానీ మర్యాదపూర్వకంగా పిలిస్తే నేను ఎక్కడికైనా వస్తాను నా అవకాశాన్ని బట్టి. అంతేగాని నేను పిలవపెట్టిన కారణానికి నేను ఎక్కడికి వెళ్ళాను. పిలిచారు, చెప్పారు, అడిగారు, నాగూరు గారు మళ్ళీ వీళ్ళంతా కూడా చేయండి. ఇదే పదే నలుగురిని కలపండి. కలుపుతూ ఉన్నది మంచి ఉద్దేశం. ఇందులో సదుద్దేశంగా వేరే ఉద్దేశంగా ఒకరు విమర్శించి ఒకరు ఇది చేసేసి లేకపోతే ఒకరు ఏలెత్తు చూపించేసి వాళ్ళకు అవమానపరచడం ఇలాంటి విషయాలు ఇలాంటి చర్చలు అయితే నేను రాను అని కూడా చెప్పేశాను. కేవలం ఇది ఒక సొసైటీలు ఎలా చేసుకోవాలి ఏంటి దీనికి కొంత అవగాహన కొంతమందిలో లోపించిందంటే దాన్ని తెలియపరచాలి. ప్లస్ అందరిని కూడా కలుపుదాం. నేను ఏనాడో చెప్పాను, దాన్ని కలపండి, చేయండి, పిలవండి, తప్పే ఉంది. మనవాడు మనం వెళ్ళి రమ్మంటే రారా? వెంకటేశ్వరరావు గారు వాళ్ళు దాన్ని స్పందించలేదా? మధు గారు స్పందించలేదా? అలాగే కోటేశ్వరరావు గారు స్పందించలేదా? మరి ఇతరులు కూడా అలాగే స్పందించి చేయాలనుకున్నప్పుడు అందరికి న్యాయం చేయాలనుకున్నప్పుడు అందరూ కూడా స్పందిస్తేనే పని జరుగుతుంది. వాళ్ళ ఒక పక్క వీళ్ళ ఒక పక్క ఎడమోహం పెడమోహంగా ఉంటే ఏది సాధించలేము. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ మన తరతరాలు కూడా ఎలా ఉన్నా కానీ అదే పరిస్థితి. ఇలాగ మీటింగ్ పెట్టుకుంటాం, ఇలాగ చప్పట్లు కొట్టుకుంటాం, ఇలాగ భోజనం చేసేసుకుంటాం. అది మట్టి గ్రహించుతారనేసి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఎక్కడో దూరభారాల నుంచి చాలా మంది సోదరులు వచ్చారు. మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అలాగే మాకు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా మధుగా విజయవాడ వేదిక మీద రావాల్సిందిగా కోవటమే. మధుసూదన్ రావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోవటమే. అలాగే మాకు ఈ కార్యక్రమానికి ఒక వారం రోజులు మా వెంట ఉండి ఈ కార్యక్రమాన్ని సాగించినటువంటి విజయవాడ వాసులు గణేష్ బాబు గారు వారు కూడా వేదిక రావాల్సింది కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు ఎస్కే నాగర్ గారు ఈ సభని గణేష్ బాబు గారు ఈ సభని ప్రారంభించవలసిందిగా కోరుకుంటూ ఈ సభ తీసుకుంటున్నాను. సోదరులారా, ముందుగా చిన్న ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వివిధ దర్జీ సహకార సంఘాల చీఫ్ ప్రమోటర్స్, సభ్యులు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా సోదరులారా, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న టైలర్స్ అందరూ కూడా స్పందించి మనం ఏదైతే ఈరోజు ప్రభుత్వం ఫెడరేషన్ ఇచ్చింది, ఏ యాక్ట్ ప్రకారం ఇచ్చింది, ఏ ప్రాతిపదికన ఫెడరేషన్ ఇచ్చింది, దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి. దర్జీ సహకార సంఘాలు దాదాపు నిర్మించుకొని 10-12 సంవత్సరాలు అయింది. ప్రతి మనిషికి 330 రూపాయలు ఇప్పటివరకు ఆ బ్యాంకులోనే ఉన్నాయి. దాని ద్వారా ఏ ప్రయోజనం ఉందో ఏంది కూడా మనకి తెలియదు. ఇంతవరకు కొన్ని ఆడిటింగ్ చేసుకున్న వాళ్ళు కొన్ని ఉన్నాయి, కొన్ని అలాగే మూలబడి ఉన్నాయి. అయితే గతంలో ప్రభుత్వం 1 సంవత్సరం 6 నెలలు ఇచ్చింది. అయితే దానివల్ల పాపతను చేయలేకపోయాడు, దీనంతా ఒక రూపంలోకి తేలేకపోయాడు అనేది మనము అనుకున్నాం. అయితే ఇప్పుడు 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. 3 సంవత్సరాలు ఉండగా కూడా మనకి ఫెడరేషన్ నిర్మించింది. దీంతో పాటు జగనన్న చేతుల పథకం అంటే టైలర్స్ వ్యవస్థకి అతను కేవలం పాదయాత్రల్లో అనేక జిల్లాల్లో కలిసి టైలర్స్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ఏదో ఒక పని చేయమంటే అతను తక్షణ కర్తవ్యంగా గత సంవత్సరం జగనన్న చేతులు ఇవ్వడం జరిగింది. అయితే ఇది మన పోరాటానికి ప్రతిరూపం ఈరోజు టైలర్స్ ఫెడరేషన్. ఈరోజు టైలర్స్ ఫెడరేషన్ ఇచ్చిందంటే రాత్రికి రాత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కలొచ్చి ఇవ్వాల. గత 20-25 సంవత్సరాల నుంచి వాలేశ్వరరావు గారు లాంటి పెద్దలు
కేఎన్ స్వామి గారు లాంటి పెద్దలు, అలాగే నరసింహమూర్తి గారు లాంటి పెద్దలు, ఇంకా అనేక మంది ఈ రాష్ట్రంలో పిలుపునిస్తే వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని, ఇది టైలర్స్ అనేక కష్టాలతో జీవిస్తున్నారు, దీన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా, ఇది చేతి వృత్తిగా గుర్తించి 10 మంది టైలర్స్ మేలు చేయాలనే ఉద్దేశంతో అనేక పోరాటాలు, అనేక సభలు, సమావేశాలు చేయడం జరిగింది. ఆ రోజు ఎవరైతే పెద్దలందరూ కష్టపడి పనిచేశారో ఆ పోరాట ఫలితమే ఈ రోజు టైలర్స్ ఫెడరేషన్ మనకు వచ్చిందనేది కూడా మనం ఒకసారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఫెడరేషన్ వచ్చింది, ఈరోజు ప్రభుత్వాలు, పార్టీలు, మనలో కూడా 16 పార్టీలు ఉంటారు. ఈ పార్టీలు ఎవరి పార్టీ కూడా మనం జేబులో పెట్టుకుందాం. మనము ఒక పార్టీ నాయకుడిగా ఉంటూ మన ఎన్నుకున్న 10 మంది పేద టైలర్స్ కి చిన్న మేలు జరిగిన ఆ నాయకత్వానికి ఒక వెన్ను వచ్చింది తప్పితే, నా పార్టీ అధికారంలో ఉంటే నీకెందుకు చేయాలని ఇలాంటి మాత్రం ఎవరికి అవసరం లేదు. ఎవరైనా సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన టైలర్స్ అందరూ కూడా ఐక్యంగా ఉండి మన టైలర్స్ కి జరగాల్సిన మేలు కోసం పనిచేయాల్సిన అవసరం ఉందనేది కూడా నేను మరోసారి తెలియజేస్తూ, ఈ రోజు కూడా విమర్శలు, ప్రతివిమర్శలు ఇలాంటివి కూడా మనకేం అవసరం లేదు. చిన్న 10 మందే వచ్చారు, 100 మందే వచ్చారు అనేది పక్కన పెడతాం. ఎందుకంటే మనం ఇది ఫస్ట్ తొలడిగే వేసాం. ఈ రాష్ట్రంలో ఉన్న టైలర్స్ అందరికీ ఇప్పటి వరకు కూడా అనేక సభలు, సమావేశాలు నిర్వహించుకున్నాం, కానీ దర్జీ సహకార సంఘాల పరిస్థితి ఏంటనేది ఇంతవరకు మనం ఒక్కసారి కూడా ఆలోచన చేయాలి. అయితే ఈరోజు ఒక చిన్న ప్రయత్నం, రేపు మన వెనక మహానుభావులు చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఇంకా పెద్ద ప్రయత్నాలు చేయొచ్చు, దాన్ని కూడా మనం మనస్ఫూర్తిగా స్వాగతిద్దాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే యాక్ట్ ప్రకారం ఇచ్చిందో దాని ఇంప్లిమెంటేషన్ ఏంది, దాన్ని ఎలా మీరు డెవలప్ చేస్తారు. రెండోది, మనము ఎలాంటి ఇంప్లిమెంటేషన్ కావాలని అడగాల్సిన అవసరం కూడా మనందరి మీద ఉంది. అందుకని మనము అనేక మంది పెద్దల్ని, చీఫ్ ప్రమోటర్స్ ని, సభ్యుల్ని కూడా 1-4 సార్లు మనకు అవకాశాలు ఉన్నవారికి చేసాము, ఫోన్ చేయడము, ఈ సదస్సుకి ఆహ్వానించడం జరిగింది. దీంతో కూడా మనం మాట్లాడబోయే పెద్దలందరూ కూడా ఈ అమూల్యమైన సలహాలు, ఈ రాష్ట్రంలో ఉన్న టైలర్స్, దర్జీ సహకార సంఘాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ కావాలి, ప్రభుత్వం నుంచి మనకి ఎలాంటి సహకారం కావాలి, మన చైర్మన్ గారికి మనం ఏ విధంగా ఇది మాకు ఈ విధంగా కావాలమ్మా, ఈ విధంగా అయితే బాగుంటుంది అనేది చైర్మన్ గారికి, అలాగే తర్వాత జౌళి శాఖ అధికారులకి అందరికి కూడా మనం విన్నవించుకొని భవిష్యత్తులో ఈ మనం తీసుకున్న నిర్ణయాన్ని, మీ అమూల్యమైన సలహాల్ని పొందుపరిచి మీ అందరి సంతకాలతోటి ప్రభుత్వ వారికి అందజేస్తామని తెలియజేస్తూ, తదుపరి కేవలము దాని గురించి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి, వాస్తవంగా నేను చాలా చిన్న టైలర్ని, చిన్న వ్యక్తినే, అయినా నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ దర్జీ సహకార సంఘాల పరిస్థితి ఏంటి, దాన్ని పెద్దలు కూడా ముందుకు తీసుకురావట్లేదు. నాలాంటి చిన్నోడు ఒక అడుగు వేస్తే తర్వాత 10 అడుగులు వేస్తారు, అప్పుడు ఇంకా డెవలప్ అయిందని ఆలోచించుకొని దీన్ని మొదలు పెట్టాము. దీన్ని మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని ఇక్కడ ఎలాంటి కొత్త కమిటీలు, కొత్త తీర్మానాలు ఏమీ లేవు. ఒకే ఒక తీర్మానం, దర్జీ సహకార సంఘాల అభివృద్ధిపై మీరు మాట్లాడి దాని తీర్మాన రూపంలో మీ అందరి అభిప్రాయం మేరకు ప్రభుత్వానికి విన్నవించుకుంటామని తెలియజేస్తూ, ఎవరు కూడా మాట్లాడే ప్రతి ఒక్కరు పార్టీలు, సంఘాలు, నాయకులు, వ్యక్తిగత సమస్యలు ఇవి కూడా ఎవరో తీసుకురావద్దు. మీకున్న నాలాంటి మొక్కలు కూడా క్లుప్తంగా ఈ దర్జీ సహకార సంఘాల ఇంప్లిమెంటేషన్ మీద మీరు సూచనలిస్తారని మరోసారి తెలియజేస్తూ, మీ అందరికీ ఈ చిన్న కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన పెద్దలు కడప నుంచి షబీర్ గారు ఉన్నారు, వాళ్ళ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.